మార్నింగ్ నేను శ్రీరామ్. వెల్కమ్ టు ద బ్రేక్ఫాస్ట్ షో. సెలబ్రిటీలు చట్టానికి అతీతులా? ఏ తప్పు చేసైనా సరే దర్జాలు వెలగబెట్టొచ్చా? వారికున్న డబ్బు పలుకుబడితో ఈజీగా రిలీఫ్ను పొందొచ్చా? బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇది నిజమేనన్న అనుమానం కలగకపోదు. కఠిన కారాగార శిక్షను అనుభవిస్తూనే పీకే స్టార్ పొందిన సౌకర్యాలు అన్నీ ఇన్ని కావు. కాస్త వెసులుబాటు కోరితే 1,00,000 రూల్స్ చెప్పే జైలు అధికారులు సంజయ్ దత్కు మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు. సెలబ్రిటీలు జైలు అధికారులకు చుట్టాలా? డబ్బు పలుకుబడి ఉంటే అన్ని నడుస్తాయా? మున్నాబాయికి అత్తారిలులా మారిన జైళ్లు. పిటిషన్ వేస్తే చాలు ఫర్లో పెరోల్. శిక్ష అనుభవిస్తూనే బాహ్య ప్రపంచంలో పీకే స్టార్ చక్కర్లు. 1993 మార్చి 12న ముంబై వరుస బాంబు పేలుల్లో ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంట్లో మారణాయుధాలు. టాడా యాక్ట్ కింద 1993 ఏప్రిల్లో సంజయ్ దత్ అరెస్ట్. పలు విచారణలు, కోర్టు వాయిదాలు. ఇప్పటి వరకు 2 సార్లు సుప్రీం బెయిల్పై చాలా రోజులు బాహ్య ప్రపంచంలోనే పీకే స్టార్. వాయిదాలు, విచారణలతో పలు కారాగారాల్లో 18 నెలల పాటు జైలు జీవితం గడిపాడు సంజయ్ దత్. 2013 మే మాసంలో సుప్రీం ఈ కేసులో తుది తీర్పు ఇచ్చింది. సంజయ్ దత్ మీదున్న ఆరోపణలు రుజువు కావడంతో 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. సుప్రీం ఆదేశాలతో సంజయ్ 2013 మే 16న కోర్టులో లొంగిపోయాడు. అయితే సంజయ్ 18 నెలలు ఇప్పటికే జైల్లో శిక్షను అనుభవించినందున మిగిలిన 42 నెలల శిక్ష కోసం పూణేలోని యార్వాడ జైలుకు తరలించారు అధికారులు. సంజయ్ దత్ జైలు జీవితాన్ని పెరోల్, ఫర్లో పుణ్యమాని హాలిడే ట్రిప్గా గడిపాడు. సెలబ్రిటీ అనో మరేదైనా కారణమో తెలియదు కానీ జైలు అధికారులు సంజయ్ పై వల్లమాలిన ప్రేమ చూపించారు. ఫర్లో పెరోల్ పేరుతో ఏకంగా 4 సార్లు క్రిమినల్ను బయటకు వదిలేశారు. అసలు ఫర్లో అంటే ఏమిటి? ముఖ్య సమయాల్లో ఖైదీలకిచ్చే సెలవు దినాలే ఫర్లో. ఇది ఖైదీల సహజ హక్కు. వైద్య పరీక్షల కోసం, కుటుంబ సభ్యులతో గడిపేందుకు మానవతా దృక్పథంతో ఖైదీలకు జైలు అధికారులు దీన్ని కల్పిస్తారు. సంవత్సరానికి 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఏదైనా సరైన కారణముంటే మరో 14 రోజులు పొడిగిస్తారు. అయితే మున్నాబాయి విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. సెలబ్రిటీ అనో లేదంటే చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనో తెలియదు కానీ 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు ఫర్లోకి అనుమతించారు. 3 సార్లు వైద్య పరీక్షల కోసమే సంజయ్ దత్కు ఫర్లో ఇచ్చారు. కానీ మున్నాబాయి మాత్రం వెళ్ళిన ప్రతిసారి సినిమా షూటింగ్లు, ఫంక్షన్లో పాల్గొంటూ దర్శనమిచ్చారు. పెరోల్ అంటే అత్యవసర సమయంలో ఖైదీలకు జైలు అధికారులు కల్పించే తాత్కాలిక విరామం. ఇదో విశేషాధికారం. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయినా లేదంటే సీరియస్గా ఉన్నా పెరోల్ కల్పిస్తారు. దీని పరిధి ఏడాదికి 30 రోజులు మాత్రమే. తప్పనిసరి అనుకుంటే మరో 60 రోజులకి పొడిగిస్తారు. ఫర్లో అయినా పెరోల్ అయినా సామాన్య ఖైదీకైతే అందని ద్రాక్ష అని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చుతో పాటు 1,00,000 సవాలు దాటితే కానీ దాని ఫలితాన్ని అందుకోలేరు. కానీ సంజయ్కు మాత్రం చాలా ఈజీగా వచ్చేసింది. అది చాలా తక్కువ గ్యాప్లోనే. 2013 అక్టోబర్ మాసంలో సంజయ్ దత్కి తొలిసారిగా ఫర్లో అనుమతించారు. ఆరోగ్యం చెకప్ చేసుకునేందుకు 28 రోజులు సెలవిచ్చారు. నెల వ్యవధిలోనే తన భార్య మాన్యత ఆరోగ్యం బాగాలేదని ఆమెను చూసుకోవాలంటూ మరోసారి డిసెంబర్లో ఫర్లో పొందాడు. మరో 28 రోజులు హాలిడేను పొందాడు. అయితే సెకండ్ ఫర్లో పొందిన తర్వాత రోజే
సంజయ్ దత్ ఓ పార్టీలో దర్శనమివ్వడం వివాదానికి దారితీసింది. అంతటితో సంజయ్ వీఐపీ స్టేటస్ ఆగలేదు. భార్య మాన్యతకు ఆరోగ్యం బాగోలేదంటూ 2014 జనవరిలో పెరోల్ పొందాడు. 28 రోజుల జైలును వీడి బాహ్య ప్రపంచంలో చెక్కలు కొట్టాడు. నిజానికి ఓ సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ఏడాదికి కేవలం 118 రోజులు మాత్రమే బయటకొచ్చే అధికారం ఉంటుంది. కానీ సంజయ్ మాత్రం మే 2013 నుంచి ఇప్పటి వరకు ఫర్లో లేదంటే పెరోల్ పేరు మీద 4 సార్లు సంజయ్ బయటకొచ్చాడు. శిక్ష అనుభవిస్తూనే మొత్తం 132 రోజులు బాహ్య ప్రపంచంలో గడిపాడు. ఓ దేశద్రోహానికి చెందిన కేసులో ఈ విధంగా జైలు రిలీఫ్ పొందడం చాలా అరుదు. సంజయ్ పట్ల జైలు అధికారులు వివరించిన తీరు ఎన్నో విమర్శలకు దారితీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలువురు కోర్టుకెక్కారు. ఓ సామాన్యుడు ఇలాంటి కేసులో ఉంటే ఇన్నిసార్లు వెసులుబాటు కల్పిస్తారా అని నిలదీశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. సో ఇదే అంశంపై మనతో పాటు చర్చించేందుకు సురేష్ గారు, పౌర హక్కుల సంఘం తరపున నేత, న్యాయవాది, మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే సెలబ్రిటీ కాబట్టి, సినిమా పర్సనాలిటీ కాబట్టి దాని వెనుక ఉన్న రహస్యాలు మనకు చెప్పడానికి, వాళ్ళకి లభించే స్టేటస్ మనకు చెప్పడానికి ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ, మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక ఈ విషయంలో మనకి కీలకం పార్వతి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఆమె సీనియర్ న్యాయవాది, ఆమె మనకు బోల్డెన్ విషయాలు చెప్తారు. అసలు ఈ పెరోల్కి, ఈ ఫర్లోకి ఏంటి తేడా, అసలు ఇది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ మాటలో ఆమె దగ్గర ప్రారంభిద్దాం. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆమెను అడిగితే స్టార్ట్ చేద్దాం. పార్వతి గారు, ఈ ఫర్లోకి లేదంటే పరోల్కి ఉన్న తేడా ఏంటి? పెరోల్ ఫర్లోకి చాలా స్లైట్ డిఫరెన్స్ ఉన్నదండి. అసలు జనరల్గా ఈ పెరోల్ గురించి, ఫర్లో గురించి మనకు జైళ్ళ చట్టము, అట్లాగే ఖైదీల చట్టము 1894 అండ్ 19,000 నుంచి ఉన్నదనమాట. దీన్ని అనుసరించి ఆయా రాష్ట్రాల వాళ్ళు వారికి అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ చేసుకున్నారు. అంటే గైడ్ లైన్స్ అన్నీ కూడా వన్ అండ్ సేమ్ ఉన్నప్పటికీ కొంచెం ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని గైడ్ లైన్స్ కొంచెం మార్చుకున్నారనమాట. ఎనీహౌ పెరోల్ అనేది, ఫర్లో అన్నది మనం డిఫరెన్స్ చూస్తే ఈ రెండింటికి ఒకే మీనింగ్ వస్తుంది. ఇట్స్ ఎ టెంపరీ రిలీజ్ ఫ్రమ్ జైల్ అనమాట. అంటే జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేయబడ్డం అని చెప్పేసి మనము మన సామాన్య పరిభాషలో అనుకోవచ్చు. దానికి కొన్ని సర్టన్ కండిషన్స్ కూడా అప్లై చేస్తారు. మరి ఈ పెరోల్ ఇవ్వాలన్నా, ఫర్లో ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి పరిస్థితి